ప్రార్థనకు అర్థం చెప్పిన చాప. కొన్ని సంవత్సరాల క్రితం వివిధ క్రైస్తవ సంస్థలకు చెందిన నాయకులు కొందరు హెబ్రోనును సందర్శించారు. దేవుని సేవలో ఆయన సాధించిన విజయానికి వెనుక ఉన్న హేతువేమిటి అని వారు తెలుసుకొనటానికి వచ్చారు. మేము ఎంతో ద్రవ్యాన్ని ప్రణాళీకరించి ఎన్నో ప్రాజెక్టులను అమలుపరుస్తూ మాకున్న తలాంతులన్నీ ఉపయోగిస్తున్నాం. అయినప్పటికీ మీరు సాధిస్తున్న దానిలో కొంతైనా మాకు సాధ్యపడడం లేదు. ఈ విజయ రహస్యం ఏమిటి అని వారు ఆయనను అడిగారు. వెంటనే సహోదరుడు భక్త సింగ్ వారిని తన గదిలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ పరచి ఉంచిన ఒక చాపను చూపి, నాకు విజయం ఇక్కడి నుంచి వస్తుంది అని చెప్పాడు. ప్రతిరోజు ఆయన అదే చాప మీద మోకరించి చేసే ఎడతెగని ప్రార్థనకు ప్రభువు జవాబిచ్చేవాడు. ఇదే ప్రతి వ్యక్తి అవలంబించే విధానం కావాలి.